హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఉండి వెళ్ళిపోయిన దాసు, గందరగోళంలో జ్యోత్స్న, కంగారులో పారిజాతం. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. టీవీలో కంటే ముందుగా కూడా కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. కార్తీక్ జ్యోత్స్న అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంతలో పారిజాతం వచ్చి, ఏంటి మీ పని మనుషుల కబుర్లు అవలేదా? భార్యాభర్తలు కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? మీరు కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా లేదా పని చేయడానికి వచ్చారా అని చెప్పేసి వాళ్ళిద్దరిని దీపని కార్తీక్ని అంటూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్, పారు గుర్తుంది కదా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్కి మా డ్రైవర్స్ యూనియన్కి కాల్ చేశాను అనుకో, ఇంకా ధర్నాల మీద ధర్నాలు వచ్చేస్తారు నీ దగ్గరికి అని చెప్పగానే, నాకెందుకు లేరే బాబు, మీతో వచ్చిన పని చూసుకోండి. ఏ దీప, నువ్వు ఇంట్లోకి రా, ఈ ఇంటి యజమానికి జ్యూస్ తీసుకొని రా అని చెప్పి వెళ్ళిపోతుంది లోపలికైతే. అప్పుడు కార్తీక్ అయితే, దీప నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను మారమని చెప్పాను, కానీ నేనే సంతోషించేంత మారతావని నేను అస్సలు అనుకోలేదు దీప అని చెప్పేసి కార్తీక్ చాలా సంతోషపడుతూ, దీప ఇంకా వెళ్ళు, నువ్వు జ్యూస్ అంటా తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అప్పుడైతే దీప జ్యూస్ తీసుకొని సుమిత్ర గదిలోకి వెళ్తుంది. సుమిత్ర అయితే చాలా పరధ్యానంగా కుంకుమ భరణ వదిలేస్తూ ఉంటే దీప వెళ్ళి ఆ కుంకుమ భరణ పట్టుకొని అక్కడ పెడుతుంది. అప్పుడు సుమిత్ర అయితే అనరాని మాటలన్నీ కూడా దీపని అంటుంది. చీ, నువ్వెందుకు వచ్చావు అసలు నా రూమ్లోకి? నిన్ను నా కంటికి కనిపించొద్దని చెప్పాను కదా, అయినా నీకు వినిపించదా ఏంటి అని చెప్తుంది. అమ్మ, మీరు కుంకుమ భరణ పడైపోయారు, అందుకే నేను పట్టుకున్నాను, నేను మీకు జ్యూస్ తీసుకొని వచ్చాను అని చెప్తుంది. నువ్వు చేసిన జ్యూస్ ఎవరు తాగుతారు అని చెప్పేసి సుమిత్ర అయితే అంటుంది. అప్పుడు దీప అయితే, అమ్మ, మీరు నిజాలను కూడా అబద్ధాలను కూడా నిజాలను నమ్ముచున్నారు. ఈ అబద్ధాలు కాదని నిజాలు మీకు తెలిసే రోజు త్వరలోనే వస్తుంది అని సుమిత్రతో అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న అయితే సుమిత్ర దీప అనుకునే మాటలు వినడానికి బయట అయితే నుంచుని ఉంటుంది. అప్పుడైతే సుమిత్ర, నువ్వు నా పసుపు కుంకాలు తీసేయాలని చూశావు, అలాంటి నువ్విచ్చిన కుంకుమతో నేనెందుకు బొట్టు పెట్టుకుంటాను? ఆ కుంకుమను ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేసి వెళ్ళిపో, నువ్వు నా రూమ్లో కూడా రావద్దు, నా కంటికి కూడా కనిపించొద్దని నీకు ఆల్రెడీ చెప్పాను అని అంటుంది. అప్పుడైతే దీప, అమ్మ, మీకు నేను జ్యూస్ తీసుకొని వచ్చాను అంటుంది. చీ, నువ్వు చేసిన జ్యూస్ ఎవరు తాగుతారు? అయినా నన్ను చూసుకోవడానికి నా కూతురుంది, నా కన్న కూతురు జ్యోత్స్న ఉంది, నువ్వు నన్ను గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకు జ్యూస్ తీసుకురావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే ఈలోపే పారిజాతం అయితే అక్కడికి వచ్చి జ్యోత్స్న కూడా లోపలికి వచ్చి దీపం తిడుతూ ఉంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు పారిజాతం అయితే, అయినా నువ్వు జ్యూస్ ఈ ఇంటి యజమానురాలకి జ్యూస్ తీసుకురమ్మంటే నువ్వు సుమిత్రకి ఎందుకు ఇచ్చావు జ్యూస్ అని అంటుంది పారిజాతం దీపని. అప్పుడైతే దీప, మీరే కదమ్మా చెప్పారు ఇంటి యజమానురాలకి ఇవ్వమని, అందుకని నేను సుమిత్రమ్మ గారికి నేను జ్యూస్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి దీప అయితే కటువుగా సమాధానం చెప్తుంది. అప్పుడైతే సుమిత్ర చాలా మాటలు అంటూ ఉంటుంది. నీలాంటి కూతురు నాకు పుడితే నేను బస్ స్టాండ్లో వదిలేసేదాన్ని, నీలాంటి కూతురిని. తల్లిదండ్రుల విలువ నీకు తెలియదు కదా, నా కూతురికి తెలుసు కాబట్టి మమ్మల్ని ఇలా చూసుకుంటుంది, నన్ను చూసుకోవడానికి నా కూతురు ఉంది అని చెప్పేసి దీపతో అంటూ ఉంటుంది. అప్పుడైతే పారిజాతం, అవును సుమిత్ర, దీనికి తల్లిదండ్రి లేరు కదా, అనాథగా పెరిగింది కదా, పుట్టగానే తల్లిని మింగేసింది, ఇంకేం తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ, కుటుంబం విలువ ఏం తెలుస్తుంది అని అంటే దీప అయితే, అలా ఎందుకమ్మా అంటారు, నా తల్లిదండ్రి బ్రతికే ఉన్నారు అని అనగానే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటి దీప చాలా కొత్తగా మాట్లాడుతుంది, ఏదైతే నేను చేయదు అనుకుంటానో ఆ పనే చేస్తుంది, ఇంటికి రాదు అనుకున్నాను వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? కొంపదీసి దీపక నిజం తెలిసిపోయిందా? దాసు ఏమన్నా దీపక నిజం చెప్పేశాడా? నా తల్లిదండ్రి బ్రతికే ఉన్నారు అని అంటుందేంటి? సుమిత్రమ్మ దశరథ వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పేసి దీప కన్న తల్లిదండ్రి అని చెప్పేసి దీప తెలుసుకుందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పారిజాతం అయితే, ఏంటమ్మా, మీ అమ్మ మీ నాన్న బ్రతికే ఉన్నారా? కొంపదీసి సుమిత్ర దశరథలనేమి మీ అమ్మ మీ నాన్న అనవు కదా, నీకెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి దీపనైతే అంటూ ఉంటుంది. అప్పుడైతే దీప, లేదమ్మా, నా కన్న తల్లి తండ్రి బ్రతికే ఉన్నారు, నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న, డౌటే లేదు, ఖచ్చితంగా దీపక నిజం తెలిసిపోయింది, ఇది ఎలా తెలుస్తుందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి పారిజాతాన్ని తీసుకొని బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి
గ్రాని, మనిద్దరం ఒక ప్లేస్కి వెళ్ళాలి, అర్జెంటుగా నువ్వు నాతో రా అని చెప్పేసి గ్రాని చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంటే పారిజాతం అయితే, ఏంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పవు, ఏం చేస్తున్నావో చెప్పవు, రా గ్రాని అనగానే నేను మాత్రం నీ వెనకాల వచ్చేసేయాలి, అయినా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, ఏదో తప్పు చేసిన దానికిలాగా ఎందుకే అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి పారిజాతం అడిగినా కూడా జ్యోత్స్న అయితే, నువ్వు మాట్లాడకుండా రా గ్రాని, ఒక ఇంపార్టెంట్ పని మీద మనం వెళ్తున్నామని చెప్పేసి పారిజాతాన్ని తీసుకొని దాసు ఇంటికైతే వెళ్తుంది. దాసు ఇంటికి వెళ్ళిన తర్వాత స్వప్న, కాశీ అయితే హాల్లో ఉంటారు. హాల్లో ఉంటే జ్యోత్స్న చాలా ప్రేమగా తమ్ముడు తమ్ముడు అని పిలుచుకుంటూ వెళ్తుంది. కాశీ అయితే షాక్ అయిపోతాడు. ఇదేంటి జ్యోత్స్న తమ్ముడు అని పిలుస్తుంది అని చెప్పేసి పలకకుండా సైలెంట్గా ఉంటాడు. పారిజాతం అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇదేంటి కొత్తగా తమ్ముడు అని పిలుస్తుంది, కాశీగాడంటే దీనికి అసలు చిరాకు, ఈ ఫ్యామిలీ అంటేనే చిరాకు, కన్న తండ్రి అయిన దాసును కూడా సరిగ్గా చూడద్ది, అలాంటిది ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న తమ్ముడు తమ్ముడు అని పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు కాశీ అయితే, ఎవరిని పిలుస్తున్నావు జ్యోత్స్నక్క, తమ్ముడు అని పిలిచేది నన్నేనా, అంతస్తులు చూసి నువ్వు దూరంగా ఉంచే మమ్మల్ని తమ్ముడు అని పిలుస్తున్నావా నువ్వు అని అనగానే స్వప్న అయితే చాలా వెటకారంగా, ఏం అవసరం ఉందో కాశీ నీతో, అందుకే తమ్ముడు అని పిలుస్తుంది మీ అక్క అని చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న అయితే, నువ్వు నోరు మూసుకో, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నా తమ్ముడు నేను మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి చాలా కొత్తగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడైతే తమ్ముడు నాన్నేడి, నాన్నను పిలువు, నేను నాన్నతో మాట్లాడాలి, నాన్నను చూసి చాలా రోజులయ్యింది అని చెప్పగానే కాశీ, స్వప్న అయితే షాక్లో ఉండిపోతారు. ఇదేంటి కొత్తగా నాన్న అంటుంది, ఎప్పుడు దాసు 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 అనేది కదా, ఇప్పుడేంటి కొత్తగా నాన్న అంటుందని చెప్పేసి స్వప్న అయితే మనసులో అనుకుంటుంది. అప్పుడైతే కాశీ, నాన్న అంటున్నావేంటి, నాకు కదా నాన్న, నీకు బాబాయ్ అవుతాడు కదా, నువ్వేంటి కొత్తగా నాన్న అంటున్నావు అని చెప్పేసి జ్యోత్స్న అనేసరికి జ్యోత్స్న అప్పుడు స్పృహలోకి వస్తుంది. ఏంటి, అవును నేను నాన్న అని ఎందుకు అన్నాను, బాబాయ్ అని అనాలి కదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చి నేను ఎందుకు ఇలా అయిపోయాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే పారిజాతం, అదేంటి దాసుని నాన్న అని పిలవడానికి ఇష్టపడదు, అలాంటిది ఈరోజు కొత్తగా నాన్న 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 అని చెప్పేసి అన్నిసార్లు అంటుంది ఏంటి, ఏదో జరుగుతుంది జ్యోత్స్న, నువ్వు నాకు చెప్పట్లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే కాశీ, నాన్న ఇంట్లో లేడు అని చెప్తాడు. జ్యోత్స్న అయితే, ఇంట్లో లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు, నాన్నని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్తే కాశీ అయితే స్లిప్ చూపిస్తాడనమాట, ఒక పేపరు. ఆ పేపర్లో అయితే, నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను, నా కోసం వెతకవద్దు అని చెప్పేసి రాసి ఉంటుంది. దాసు అలా పేపర్ మీద రాసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కాశీ అయితే, నాన్న ఈ పేపర్ రాసేసి వెళ్ళిపోయాడక్క, ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు, ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు, ఫోన్ చేయడానికి కూడా లేదు, ఏం జరిగిందో ఏంటో అని మేము చాలా టెన్షన్ పడుతున్నాము అని అనగానే జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. అలాగే చాలా షాక్ అయిపోతుంది కూడా. ఇదేంటి ఇంట్లో ఉండి వెళ్ళిపోవడం ఏంటి, అక్కడేమో దీప తేడాగా మాట్లాడుతుంది, నన్ను ఎలా పడితే అలా చూస్తుంది, ఇటువరకు ఉన్న దీప చూపు ఇప్పుడున్న దీప చూపు, ఇటువరకు ఉన్న దీప ప్రవర్తన ఇప్పుడున్న దీప ప్రవర్తన చాలా తేడాగా ఉంది. ఇక్కడ చూస్తూనేమో దాసు లేడు, లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయాడు, అసలు ఏం జరుగుతుంది, నేను ఎలా తెలుసుకోవాలి, దాసు ఇంట్లోండి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి అని మనసులో అనుకుంటూ కాశీతో అయితే, అరే తమ్ముడు, దాసు నువ్వు ఎక్కడికి పంపించో, నాన్న ఎక్కడికి వెళ్ళాడో నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదా, ఇద్దరున్నారు ఇంట్లో ఎద్దుల్లాగా, ఏం చేస్తున్నారు, పెద్ద ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా అనగానే స్వప్న అయితే చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. నువ్వు సరిగ్గా మాట్లాడు, ఎవరు చెప్పారు నీకు సరిగ్గా చూసుకోవడం లేదని, నేను చాలా మంచిగా చూస్తాను మావయ్య గారు ఎక్కడికో లెటర్ రాసి పెట్టి వెళ్ళారు, ఫోన్ కూడా ఇక్కడే వదిలేశారు, అందుకని మేము ఫోన్ చేయడానికి కూడా లేదు, చూస్తున్నాము ఏమైనా వస్తారేమో అని చెప్పేసి, లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చూస్తున్నాము, నువ్వేమీ తెలియపెట్టకుండా ఎందుకు మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని చెప్పేసి జ్యోత్స్న మీద సీరియస్ అవుతుంది స్వప్న. అప్పుడైతే జ్యోత్స్న చాలా ఆలోచనల్లో మునిగిపోతుంది. అసలు ఏమైంది, దాసు ఎక్కడికి వెళ్ళాడు, దీప చూస్తే దీప అలా చేస్తుంది, బావ చూస్తే బావ ప్రవర్తన చాలా చేంజ్ ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు దాసు వెళ్ళిపోయాడు, ఖచ్చితంగా నేను దాసుని వెతికి పట్టుకోవాలి, ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి
అక్కడి నుంచి అయితే జ్యోత్స్న గ్రానీని తీసుకొని వెళ్ళిపోతుంది. కారులో వెళ్ళేటప్పుడు పారిజాతం అయితే కాశీకి చెప్తుంది, అరే నా అమాయకపు కొడుకురా, ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండిరా, నాకు చాలా టెన్షన్గా ఉందిరా, నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనురా, వాడిని ఎవరో కొట్టారని తెలియగానే నేను చాలా బాధపడ్డాను, ఇప్పటికి కూడా వెతుకుతున్నాను ఎవరు కొట్టారా అని తెలుసుకుందామని అనుకుంటున్నాను, అలాంటిది ఇప్పుడు వాడు ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంట్రా అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంట్లో ఉండి ఆ లెటర్ తీసుకుని అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఇద్దరు కూడా కారు ఎక్కి గ్రానీను అలాగే జ్యోత్స్న కూడా కారులో బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు జ్యోత్స్న అయితే, గ్రాని నాన్న ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, నీకేమన్నా ఐడియా ఉందా, ఎక్కడికి వెళ్ళాడో చెప్పు గ్రాని, నీకేమన్నా తెలిస్తే నాకు చెప్పు అని అంటుంది. అప్పుడు పారిజాతం అయితే, నాకు తెలియదే ఎక్కడికి వెళ్ళాడో, నేను కూడా చాలా బాధపడుతున్నాను, నా అమాయకపు కొడుకు, వాడికి ఏమీ తెలీదు, వాడిని ఎవరో కొట్టారని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది, ఇప్పుడేమో వాడి ఇంట్లోండి వెళ్ళిపోయాడు, వైజాగ్ ఏమన్నా వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది అని చెప్తుంది జ్యోత్స్నతో. అప్పుడు జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, ఏదో జరిగింది, దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు మనం తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాను నేను, ఇప్పటికే చాలా మార్పులు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ వెళ్ళిపోయి పారిజాతాన్ని అయితే ఇంట్లో వదిలేసి మళ్ళీ బయటికి వెళ్తుంది. అప్పుడైతే పారిజాతం, ఏమి ఎక్కడికి వెళ్తున్నావే, జ్యోత్స్న ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను ఇక్కడ దించేసి అని చెప్పేసి అరుస్తుంది. గ్రాని అరవకు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నేను చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే కారు వేసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళి జ్యోత్స్న అయితే దాసుని వెతకడం ప్రారంభిస్తుంది. రోడ్లన్నీ తిరిగినా సరే దాసు అయితే దొరకడు. చాలా అడుగుతూ ఉంటుంది, అందరినీ అడుగుతూ ఉంటుంది ఫోటో చూపించి, ఈ మనిషిని ఎవరైనా గుర్తుపట్టారా, ఈ మనిషిని ఎవరినైనా చూసారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతున్నా సరే దాసు జాడైతే జ్యోత్స్నకి కనబడలేదు. ఇక మీదట కనపడుతుందో లేదో కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.